నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్తావా? అడుగు. రోజు చూస్తావు గానీ పగలగొట్టలేవు, ఏంటది? చెప్ప. ఏం కాదు, చెప్పు ప్లీజ్ చెప్పు. నీ మొహమే. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఎవరితో అయినా గొడవ పడొచ్చు కానీ ఎదురింటి వాళ్ళతో మాత్రం గొడవ పడకూడదు రవణ. అసలుకి ఇంతకీ ఏమైంది భాగ్య? నిన్న వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ చేశారు, చికెన్లు వండారు, మటన్లు వండారు, అందరినీ పిలిచారు, నన్ను మాత్రమే పిలవలేదు. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. మార్కెట్ కి వెళ్ళొస్తాను, పిల్లడు జాగ్రత్త. పిల్లలు కూడా తీసుకెళ్ళొచ్చు కదనే. నువ్వు కూడా రా. ఈ సంకనో పందిని, ఈ సంకనో పంది పిల్లడు ఎత్తుకొని ఊరంతా ఊరేగుతాను. A for एप्पल, B for बड़ा एप्पल, C for छोटा एप्पल। తమ్ముడు, హైదరాబాద్ కు ఒక టికెట్ ఇవ్వు. అయ్యా, మీకు టికెట్ ఇవ్వాలంటే మీ అంత పెద్ద రైలు కావాలి. భాగ్య వానత్తాంది, రాగి పాత్రలో నీళ్లు పట్టుపో. వాన నీళ్ళు ఎందుకు? వర్షం నీళ్లు రాగి పాత్రలో పట్టాలి. పట్టిన తర్వాత 4 రోజులకు తల స్నానం చేయాలి. తల స్నానం చేసినాక గుబురు గుబురు ఎంటకలు పెరుగుతాయా? ఏ కాదు, ఎంటికలన్నీ తడిచిపోతాయి. మీ గురించే. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, మా అక్క అండి. ప్రతి రాఖీ పండుగకి నాకు బ్యాలెన్స్ బక్కండి. బాబయ్యా 2 రోజులు ఆకలేస్తుంది బాబయ్య, ఒక్క మెతుకు కూడా తెలియదు బాబయ్య, ఒక్క 10 రూపాయలు ఉంటాయి బాబయ్య. 500 సెంచ్ ఉందా? ఉందా బాబయ్య? మరి దాంతో తిను, నన్ను ఎందుకు అడగడం? చెప్పండి మేడం, ఏ టైప్ స్టవ్ చూస్తున్నారు? సీరియల్ చూసి వచ్చేలోపు పొయ్యి మీద అన్ని మాడిపోతున్నాయి. హాల్లో నుండి ఆఫ్ చేయడానికి రిమోట్ కంట్రోల్ గ్యాస్ స్టవ్లు ఉన్నాయా? నాన్న ఇలారా. నాన్నని ఇలాగే నా పిలవటం, మర్యాదగా పిలవాలి కదా. నాన్న మర్యాదగా ఇలారా. సార్ ఏంటండి? 1 డజన్ గాజులు ఇవ్వరా? అలాగే, ఏ గాజులు కావాలి? చేతికి వేసుకునే గాజులు కావాలి. కార్ కొందాం అనుకుంటున్నారా? మరి డబ్బులు? అనుకునే దానికి డబ్బులు ఎందుకురా? मम्मी वाटर తీసుకురావా? వచ్చి తీసుకెళ్ళు. ప్లీజ్ మమ్మీ తీసుకురా. వచ్చి తీసుకోపోలేకపోతే వచ్చి ఇప్పుడు కొడతా. కొట్టడానికి వస్తాగా, అప్పుడు తీసుకురా. మీ నాన్నగారు లేరా? లేరు. ఏంటి ఇంత కోపంగా ఉంది? ఏదోలా కూల్ చేయాలి. నువ్వేం చేస్తున్నావు అమ్మా? నేను తింటున్నాను. మరి నాకు ఇవ్వచ్చుగా, నేను తింటాను. మా అమ్మతో తనలు తింటున్నాను. దా, నువ్వు కూడా తింటావు గాని. తిన్నావా? తిన్నా. ఏం కూర? పాలకూర పప్పు. మీరేం కూర? చింతకాయ పచ్చడి. అరే ఏమైంది మమ్మీ? బల్లిరా, సేమ్ మీ నాయనమ్మ లెక్కనే ఉంది. అయినా నువ్వు ఆరేం చేస్తున్నావే? చుట్టాలు వస్తుందని ఫ్యాన్స్ ఆఫ్ చేస్తున్నారా? ఎందుకు? చుట్టాలంతా ఫ్యాన్ మీద కూర్చుంటా అన్నారేంది? ఈసారి ఎగ్జామ్ లో పాస్ అవ్వకపోతే డాడీ కూరగాయల బండి పెట్టిస్తానన్నాడు. మరి బాగా ప్రిపేర్ అవుతున్నావా? బాగా ప్రిపేర్ అవుతున్నా అమ్మా. ఏది చెప్పు. కూరగాయలమ్మా, కూరగాయలు రావడమ్మా, రావడం. కోయ్ కోయ్ కోయా హమారే సందమామ, కోయ్ 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 ఐజలక హైజక ఐజలక హైజక ఐజలక హైజక. హలో గూగుల్, స్నానం చేయకుండా తెల్లగా ఎలా రావాలో చెప్పు. ఇంకొకసారి ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఫోన్లో నుంచి బయటకు వచ్చి సంపుతారు. డైలాగ్ చెప్పరా, డైలాగ్ చెప్పు, డైలాగ్ చెప్పు, డైలాగ్. హలో, ఎక్కడున్నావురా? నేను మూడ్ ఆఫ్ లో ఉన్నా, మళ్ళీ చేస్తా ఉండమా. అక్కడికి ఎందుకు వెళ్ళావురా? బండిలో పెట్రోల్ ఉందని ఎక్కడ పడితే అక్కడ తిరుగుతావా? బిన్ని ఇంటికి అబ్బరే గడ్డి తీసుకురావాలి. చపాతీ చేయవా? నాకు రాదు కదండి, మీకు తెలుసు కదా. సరే మీకోసం ట్రై చేస్తాను. 1/2 కేజీ పిండిలో ఎన్ని బకెట్లు నీళ్ళు కలపాలి? వద్దులే, నేను హోటల్కి వెళ్ళి తింటాను. నీ దగ్గర 20 చాక్లెట్లు ఉన్నాయి అనుకో. నా దగ్గర ఒక చాక్లెట్ ఉంది. నేను ఎందుకు అనుకోవాలి? నేను అనుకుంటే అనుకోవే, నీ తాత సుమ్మే ఉన్న పోతుందా? అనుకో. సరేలే చెప్పు. నీ దగ్గర ఉండే 20 చాక్లెట్లలో 10 తీసేస్తే ఇంకెన్ని ఉంటాయి? 40 ఉంటాయి. అదెలా? నువ్వు కూడా అనుకోరాదు, మీ అవ్వ సొమ్మైన బాధదా? అనుకో. చిన్నప్పుడు మీరెదురు పాడిన పాట ఉందిగా, ఆ పాట పాడు. శ్రీ తప్పకుండా వస్తాడు. పాడు, పాడు. పచ్చకూర పాలకూర నేను వండిన పంది కూర తిందురారా మొండి మొగడా. రేపు మా కొడుకుది ఫస్ట్ బర్త్డే ఉన్నది, మీరు అందరు తప్పకుండా రావాలి. అయ్యో, రేపు మేము ఉండట్లేదు, ఊరికి పోతున్నాం. మొన్న మీ బిడ్డ దావత్కి వచ్చి 500 కట్నం పెట్టినాం. మీరు ఊరికి పోతామండి, 500 ఇచ్చివ్వండి.
ఏంటి తొందరగా భోంచేయడానికి వచ్చేయండి. ఈ రోజు మన ఇంట్లో మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ. నాకు తెలుసు వండింది నేనేగా. విన్ని మీరు కూడా కుక్కర్ కొన్నారటగానే? అవునే, మా కుక్క పేరు టామీ. మరి మీ కుక్క పేరు ఏంది? ఏమోనే, ఎంత అడిగినా దాని పేరు చెప్తలేదు. హలో గూగుల్, అప్పుడే సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి. నాకు మా ఇంటికి వెళ్తే ఫుల్ పని ఉంటుంది. నేను అక్కడికి వెళ్లకుండా మా అమ్మ దగ్గరే ఉండడానికి ఏదన్నా ఐడియా ఉంటే చెప్పవా? ఇలాంటి ప్రశ్నలు అడిగే బదులు చెరువుల అందరిలో నార్మల్ ఇంటర్వ్యూ కాకుండా మనం కొంచెం డిఫరెంట్ గా ఇంటర్వ్యూ చేద్దాం. ఓకే సార్, నేనేం అడిగినా కానీ నువ్వు రివర్స్ ఆన్సర్ చెప్పావు, ఈ జాబ్ నీకే. ఓ సూపర్ సార్, మొదలెడదామా ఆపేద్దామా? తమ్ముడు, అన్నా నేను ఇంకా స్టార్ట్ చేయలేదురా. నువ్వు ఆల్రెడీ స్టార్ట్ చేసేసావు. తమ్ముడు, నేను ఇంకా క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేయలేదు. అన్నా నువ్వు క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేసేసావు. చాలరా, చాలదురా, ఆపురా, ఆపనరా. నీకు జాబ్ లేదు, బయటికి పోరా. నాకు జాబ్ వచ్చింది, లోపల పోతున్నా. నానమ్మ వస్తుంది. అవునా, ఎట్లా వస్తుందిరా? ఇగో ఇట్లా. నిజంగా ఇట్లానే వస్తుంది. స్వామి వినాయక, ఎక్కడో ఉన్న తాజ్ మహల్ ని అర్జెంట్ గా హైదరాబాద్ కి తీసుకొచ్చే స్వామి. పెద్ద కొబ్బరికాయ కుడతాను. అంత అర్జెంట్ గా తాజ్ మహల్ హైదరాబాద్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఏంటో? నిన్న పరీక్షలో తాజ్ మహల్ ఎక్కడంటే హైదరాబాద్ లో ఉంటేని రాశాను. హే, ఎక్కడి నుంచి వచ్చావు? టాక్ ఇంగ్లీష్ ప్లీజ్. ఓ ఓకే, వేర్ ఆర్ యు ఫ్రమ్? ఐ యామ్ ఫైన్. మాకు కూడా 7 తరాలు కూర్చొని తినేంత ఆస్తులుండే, కానీ నేనే 8వ తరంలో పుట్టిన. చూడు తమ్ముడు, నువ్వు ఫోన్ 1,00,000 పెట్టి కొన్నా, ఫోన్ ఎత్తగానే హలో అంటావు గాని నా ఫోన్ 1,00,000 అంటావా? లేదుగా. ఏమండి, ఈరోజు టిఫిన్ ఏం చేయమంటారండి? ఏదో ఒకటి చేయవే. మీ ఇష్టం, మీకేం చేయమంటే అదే చేస్తాను. సరే, దోశ చెయ్యి. నిన్నే తిన్నారు కదండి. సరే, సాంబార్తో ఇడ్లీ చెయ్యి. అబ్బా, ఇంట్లో పప్పు లేదండి, తీసుకురండి చేస్తాను. సరే, పూరి అయినా చెయ్యవే. ఆయిల్ ఫుడ్ అండి, అరగదు. సరే, కనీసం బ్రెడ్ జామ్ ఉంటే మొహం మీద పడే. మీరేమైనా పేషెంటా అది తినడానికి? సరే లేవే, నీకు నచ్చింది చెయ్యవే. అదేటి కాదు, మీరు చెప్పండి, మీరు ఏది తింటే అదే చేస్తాను. రే హర్ష, చెప్పు, ఆ అమ్మాయి జుట్టు ఎందుకు బీకేవరా? మరి ఆ అమ్మాయి నువ్వేం పేకలేవన్నది, అందుకే జుట్టు పీక. నీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం? నన్ను వండమనకపోతే ఏదైనా ఇష్టమే. హలో గూగుల్, ఏ రాఖీ కడితే మా బ్రదరు ఎక్కువ డబ్బులు ఇస్తాడు? ఏ రాఖీ కట్టినా మీ బ్రదర్ 100 కంటే ఎక్కువ ఇవ్వడు. ఉంటుంది ఒక పవిత్ర పదార్థం. ఓ మురుక్కాల ఓ పక్కన ఓ బడ్డీ పెడతాడు వాడు, ఇంత పెద్ద సంచి ఎడతాడు, దాని నిండా ఏమిటో ఇలాగా మొత్తం బూర్లు ఖాళీ బూరుల్లా ఉంటాయి అన్ని కూడాను, ఇంతంత గొట్టాలు. అదేమో చేదపడం, అందులో ఏదో రసమో నీరసమో ఏదో పోస్తాడు, అది తినడం. ఇంకా వై అన్న. వాడి చెయ్యి పవిత్రం, ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, ఆ సంచి పవిత్రం, ఆ గరిటె పవిత్రం, పక్కన మురిక్కాలవో పరమ పవిత్రం.